Hope you like the video. Subscribe for more videos. Visit us in Facebook and Twitter. Thank you. Bye bye. పిశాచం మాయాదీపం. అనగనగా రామాపురం అనే గ్రామంలో ఒక రజకుడు ఉండేవాడు. వాడికి ఒక గాడిద కూడా ఉండేది. వాడు రోజూ దానిమీద బట్టలు మూటలు వేసుకుని వాగు దగ్గరికి తీసుకుపోయి బట్టలు ఉతికి ఆరేసిన తర్వాత మళ్లీ వాటిని గాడిదకు అటూ ఇటూ మూటలుగా వేసి ఇంటికి తీసుకొచ్చేవాడు. ఒకరోజు వాగు దగ్గర నుండి బయలుదేరి ఇంటికి వెళ్తుండగా ఒక కొండ ప్రాంతంలోకి వచ్చేసరికి రక్షించండి, కాపాడండి అనే అరుపులు వినపడి ఆగాడు. కొండ పక్కగా ఒక మనిషి గుండె నొప్పితో బాధపడుతున్నాడు. రజకుడు అతనితో వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తాను రండి అని మంచితనంతో తన గాడిద మీద మూటలను పక్కన పెట్టి అతన్ని తన గాడిద మీద ఎక్కించుకుని మూటలను తనే మోసుకుంటూ తన ఇంటికి తీసుకుపోయాడు. ఇంటి దగ్గర అతన్ని ఉంచి వైద్యుణ్ణి తీసుకురావడానికి బయలుదేరాడు. రజకుని భార్య పరమగయ్యాళి. మన తిండికే దిక్కులేదు, మనకి అతిథులు కూడానా అని తిట్లు మొదలుపెట్టింది. ఆ వచ్చిన పెద్ద మనిషికి గుండె నొప్పి ఎక్కువై రజకుణ్ణి పిలిచి, ఒరే అబ్బి, నేనింక ఈ నొప్పిని తట్టుకోలేను. నువ్వు మంచితనంతో ఇంత దూరం నన్ను మోసుకొచ్చావు. నా దగ్గరున్న సంచిలో ఒక చిన్న గంధపు చెక్కలు పెట్టే ఉంది, అది నువ్వు తీసుకో. అందులో అని ఇంకా ఏదో చెప్పబోయాడు. అంతలోనే అతని గుండె ఆగిపోయింది. రజకుని భార్య, అనుకుందంతా అయ్యింది. ఊరి జనం డబ్బు కోసం మనమే ఇతన్ని చంపేశామంటారు. ఇప్పుడేం చేయాలి అని లబోదిబోమంటూ గోల చేసింది. రజకుడు చేసేదేం లేక అతన్ని అడవిలోకి తీసుకుపోయి పాతిపెట్టి వస్తాను అని గాడిద మీద తీసుకుని పోయాడు. రజకుడు అతన్ని గాడిద మీద తీసుకుపోవడం, అడవిలో పాతిపెట్టి రావడం పక్కింటి శివయ్య గమనిస్తూ వచ్చాడు. వాడు ఊరి గ్రామాధికారి తొత్తు. ఊర్లో ఏం జరిగినా గ్రామాధికారికి ఉప్పందిస్తూ ఉంటాడు. రజకుడు పెద్ద మనిషి విషయం తెల్లవారేసరికల్లా గ్రామాధికారికి చేరవేశాడు. గ్రామాధికారి ఉదయాన్నే రజకుడి ఇంటికొచ్చి, ఆ పెద్ద మనిషిని చంపేసి ఎంత ధనం సంపాదించారు మీ దంపతులు? నిజం చెప్తారా లేక శిక్ష విధించాలా అని బెదిరించాడు. పైపడిపోయిన రజకుడు, అయ్యా, ఈ చిన్న చెక్క పెట్టె తప్ప ఆ సంచిలో ఇంకేం లేదు, మీరే చూడండి అని ఆ పెట్టెను గ్రామాధికారికిచ్చాడు. ఆ పెట్టెలో ఒక ఎండిన తాటాకు ముక్క, ఒక చిన్న దీపం ఉన్నాయి. అది చూసి గ్రామాధికారి విసుగు చెంది వాళ్ళని తిట్టి వెళ్ళిపోయాడు. రజకుడి భార్య, ఏమయ్యోయ్, ఆ తాటాకు మీద ఏవో అక్షరాలున్నాయి, ఇదెవరైనా పండితులకి చూపించు అని సలహా ఇచ్చింది. ఆ పెద్ద మనిషి ఏమీ ఉపయోగం లేకుండా ఈ తాటాకు ముక్కని, ఈ దీపాన్ని పట్టుకుని అడవుల్లో కొండల్లో ఎందుకు తిరుగుతాడు అంది. రజకునికి తన భార్య మాటలు నిజమే కదా అనిపించి ఊర్లో ఉన్న పంతులుగారి దగ్గరికి పోయి, అయ్యవారు, ఈ తాటాకు ముక్కు మీద ఏం రాసుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇది నాకు పెద్ద మనిషి ఇచ్చాడు అని చెప్పాడు. పంతులుగారు ఆ తాటాకు ముక్క మీద అక్షరాలు చదివి, ఇదేదో మంత్రంరా అబ్బి, ధనం దాచిపెట్టిన చోటుకెళ్ళి మంత్రం పట్టిస్తే ఆ నిధిని తెచ్చుకోవచ్చును. కాని లాభం లేదురా, లోపలికి ప్రవేశించాలంటే పంచలోహాలతో చేసిన దీపం ఉండాలట, అదెక్కడ దొరుకుతుంది మనకి అని ఆ తాటాకుని రజకుడి చేతికి తిరిగివ్వబోయాడు. రజకుడు పరుగు పరుగున ఇంటికి పోయి ఆ దీపం తీసుకొచ్చి పంతులుగారి చేతిలో పెట్టాడు. పంతులుగారు ఆశ్చర్యపోయి, ఇదెక్కడ సంపాదించావురా అబ్బి అన్నారు. రజకుడు, ఇది కూడా ఆ పెట్టెలోనే ఉందయ్యవారు అన్నాడు. ఆ రోజు రాత్రికి రజకుడు, పంతులుగారు ఆ పెద్ద మనిషి కనపడిన కొండ దగ్గరికెళ్ళి ఆ దీపం వెలిగించి తాటాకు మీద ఉన్న మంత్రం చదవగానే ఆ కొండ తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి వెళ్లేసరికి ఒక పిశాచం కూర్చొనుంది. గట్టిగా గాలి వీచింది. రజకుడికి, పంతులుగారికి ముందు భయం వేసినా ఆ తాటాకు మీద ఉన్న ఇంకో మంత్రం చదవగానే ఆ పిశాచం పక్కకి తప్పుకుంది. గాలి ఆగిపోయింది. దాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే బంగారు రాసులు, రత్నాల రాసులు, నగలు కుప్పలు కుప్పలుగా పోసున్నాయి. పంతులుగారు, రజకుడు తమ దగ్గర ఉన్న సంచుల్లో కొంచెం ధనం మూటగట్టుకుని బయటికొచ్చేశారు. పంతులుగారు, ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు, మనకే మంచిది అని చెప్పి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చిన రజకుడితో అతని భార్య, ఏం తెచ్చావయ్యా అంటూ అతను తెచ్చిన నగలు, బంగారం చూసి ఆశ్చర్యపోయి వెంటనే అందులోంచి ఒక పెద్ద హారాన్ని తీసుకుని మెళ్ళో వేసుకుంది. రజకుడు అప్పుడే వద్దు అని ఎంత చెప్పినా ఆమె వినలేదు.
ఉదయాన్నే రజకుడి భార్య మెళ్ళో హారం చూసి చుట్టుపక్కల వాళ్ళ ఆశ్చర్యపోయారు. కొద్దిసేపట్లోనే గ్రామాధికారి పక్కింటి శివయ్యను వెంట తీసుకొచ్చి, నాతోనే అబద్ధం చెప్తారా? ఆ పెద్ద మనిషిని మీరే చంపేసి ఈ నగలు కొట్టేశారు. లేదంటే అకస్మాత్తుగా మీకు ఈ నగలు బంగారం ఎక్కడి నుండొచ్చాయి అని నిలదీశాడు. గ్రామాధికారి హత్యా నేరం, దొంగతనం అనడంతో రజకుడు భయపడి జరిగిందంతా చెప్పేశాడు. గ్రామాధికారి ఆ పంతుల్ని కూడా పిలిపించి మీ అంతు చూస్తాను అని అరవసాగాడు. పంతులు గారొచ్చి గ్రామాధికారితో, అయ్యా, అదొక నిధి రహస్యం. ఈ రాత్రికే మీకు ఆ నిధిని చూపిస్తాను. మీకు కావలసినంత తెచ్చుకుందురుగాని మమ్మల్ని అల్లరి చేయకండి అని నచ్చజెప్పాడు. ఆ రోజు రాత్రికి నలుగురు కలిసి ఆ కొండ దగ్గరికి వెళ్లారు. పంతులు గారు దీపం వెలిగించి తాటాకు ముక్క మీద ఉన్న మంత్రం చదవగానే కొండ తలుపులు తెరుచుకున్నాయి. గ్రామాధికారి శివయ్య ఆశ్చర్యపోయారు. పంతులు గారు, రజకుడు ధైర్యంగా ఇదివరకులాగానే లోపలికెళ్లి కొంత బంగారం సంచుల్లో వేసుకుని బయటకొచ్చి గ్రామాధికారికి, శివయ్యకి కొంచెం కొంచెం ఇచ్చారు. గ్రామాధికారి అత్యాశతో, అంత బంగారం నిధుంటే పిసరంత బంగారం తెస్తారా అని పంతులు గారి చేతిలోని దీపం లాక్కుని శివయ్యతో కలిసి లోపలికెళ్లారు. అక్కడ వాళ్ళకి నిశ్శబ్దంగా ఉన్న పిశాచం కనపడింది. మంత్రం చదవడానికి తాటాకు లేదు. గాలి పెద్దగా వీచింది. దీపం ఆరిపోయింది. అంతే, కొండ తలుపులు మూసుకుపోయాయి. పంతులు గారు, ఒరే అబ్బి, దురాశ దుఃఖానికి చేటురా. ఇది మనక్కూడా ఒక రకంగా గుణపాఠమే. పద అనుకుంటూ రజకుడితో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు.